నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులవుతుంది కదండీ. ట్రైపాడ్ స్టాండ్ అయితే విరిగిపోయిందని చెప్పాను కదా! ఇంకా ఆర్డర్ చేయంగా అయితే నిన్నొచ్చిందండి ట్రైపాడ్ స్టాండ్. ఇంకా నిన్న వచ్చినెమ్మటే అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే నా ఈవినింగ్ వ్లాగ్ అండి. నా ఈవినింగ్ వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మా చిన్నోనికైతే బ్యాగ్ తెచ్చినామండి. స్కూల్కి అయితే పంపిద్దామని. ఇంకా ప్రైవేట్ స్కూల్లోనే వేద్దాం అనుకున్నాం. కాకపోతే వానికి ఇంకా 4 ఇయర్స్ లేవని స్కూల్లో అయితే తీసుకోవడం లేదు. అంగన్వాడికి అయితే పంపిస్తున్నాము. ఇంకా బ్యాగు, బాటిల్ ఇంకా అవన్నీ వాళ్ళ నాన్న అయితే తెచ్చిండ్రు. మండే నుంచి అయితే అంగన్వాడికి అయితే పంపించాలండి. ఇంకా మండే నుంచి పోతాడో పోడో, ఎంత సతాయిస్తాడో. ఇన్ని రోజులు అయితే ఇంటికాడుండి ఒక్కసారికి స్కూల్కి పోవాలంటే చాలా భయం అవుతుంది కదా. ఇంకా ఫస్ట్ టైం అనేసరికి మాకే భయం అవుతుంది, ఉంటాడా ఉండడా అని. మా చిన్నోడైతే ఎప్పుడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికన్నా వెళ్ళినా నేను లేకపోతే వాళ్ళ నాన్న ఉంటాము. మా వారైతే ఒకటేసారి స్లేట్ పెన్సిల్ బాక్స్ అయితే తెచ్చాడు. మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా. ఇంక ఇవన్నీ చూసాకైతే మా వాడు స్కూల్కి పోతానని ఇప్పుడే అంటుండు. ఇంకా రేపు మార్నింగ్ అయితే తెలుస్తుంది పోతాడా పోడా అని. ఇదైతే సండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఇంక ఇవన్నీ అయితే తెచ్చి అయితే ఒక 2 డేస్ 3 డేస్ అవుతుందేమో. ట్రైపాడ్ స్టాండ్ లేకైతే నేను ఇది వీడియో చేయలేకపోయాను. ఇంకైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇవైతే అన్నీ ఓపెన్ చేసిండం ఇంట్లోనే. బ్యాగ్ అయితే చాలా చిన్నగా అవుతుంది మా వాడికి. ఇంకా నర్సరీకి ఉండాల్సిన బ్యాగే కావచ్చు ఇదైతే. నాకైతే ఇది చాలా చిన్నగా అనిపించింది బ్యాగ్. ఇందులో వాటర్ బాటిల్ కూడా పడడం లేదు. ఇంకా ఓన్లీ ఒక స్లేట్ అయితే పడుతుంది. ఇంకా సైడ్కి అయితే వచ్చింది కదా, అందులో వాటర్ బాటిల్ సెట్ కావడం లేదు. ఇంకా వాటర్ బాటిల్ అయితే లోపలనే పెట్టుకోవాలి. ఇంకా అయితే ఇవైతే బట్టలు తీస్తున్నానండి. నేనైతే రోజు అయితే బట్టలు అయితే ఏం వాషింగ్ మిషన్లో వేస్తలేను. ఇంకా మేము ఉన్నదే ఇంట్లో నలుగురం. ఇంక ఇద్దరం హాఫ్ టికెట్లు, ఇద్దరు ఫుల్ టికెట్లు. ఇంకా మావెన్ని బట్టలు ఉంటాయి రోజు వేసి వాషింగ్ మిషన్లో. కరెంటు బిల్లు వేస్ట్ చేయడం కన్నా, లిక్విడ్స్ అన్నీ వేస్ట్ చేయడం కన్నా 2 రోజులకు ఒక్కసారి అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. నేనైతే చాలా బట్టలు అయిన తర్వాతే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా 2-3 జతలు ఉంటాయి అయితే వాషింగ్ మిషన్లో ఏం వేయను. బట్టలు అయితే అన్నీ తీస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే లోపలనే ఉండు. వాడికేమో బ్యాగ్ చూసుకోవడమే సరిపోయింది. ఇంకా రేపు తెలుస్తుంది స్కూల్కి పోతాడా పోడా అని. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వాని వెంట వెళ్ళి కొద్దిసేపు అయితే అంగన్వాడీలో కూర్చొని రావాలి. ఇంకా మనం కొద్దిసేపు ఉంటేనే వాళ్ళు కూడా ఇంకా మా వెంట ఎవరన్నా ఒకరు ఉన్నారని ఇంకా హ్యాపీగా ఉంటారు. మా వాడికి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఇంకా వాడి వెంట పంపించనికే. మా వారికన్నా ఒక 4-5 మంత్స్ పెద్ద పిల్లలే ఉన్నారు. వారందరూ అయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకైతే 4 ఇయర్స్ ఉన్నాయి. మా చిన్నోనికైతే ఇంకా 4 ఇయర్స్ ఇంకా కంప్లీట్ కాలేదని అంగన్వాడికే పంపిస్తున్నాము. ఇంకా సాయంత్రం అయ్యిందండి. సాయంత్రం అయితే వాకిలి ఊడ్చుకుంటున్నాను. ముందైతే బయట పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఇంట్లో పనులు అయితే తీరిగ్గా చేసుకుంటాను. బయట అయితే పనులు తీరిపోతే అయితే నాకైతే చాలా పని తీరిపోయినట్టు అనిపిస్తుంది. బయట అయితే వాకిలి ఊడ్చుకున్న తర్వాత అయితే ఇంట్లో అన్నీ సర్దేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఇంట్లో అయితే బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు మా పిల్లలైతే. ఆడుకోవడం తెలుసు కానీ వాటిని మళ్ళీ సర్ది పెట్టడం అస్సలకి తెలియదు. ఇంకా బొమ్మలన్నీ సర్ది ఇంకా కాటన్ బాక్స్లో వేసి అయితే మిషన్ మీద పెట్టుకున్నా. ఇంకా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడైతే అవసరం వచ్చిన బొమ్మలు ఇస్తాను. వాళ్ళైతే ఇంకా కొత్త బొమ్మలు కనిపిస్తే చాలు వాటినైతే విరగ్గొట్టి దాంట్లోని మళ్ళీ రిపేర్కి వచ్చేటట్టు చేస్తాడు. మా చిన్నోనికైతే ఇంతకుముందుకైతే స్కూటీ లాంటి బండి ఉండే, దాన్ని అయితే రిపేరింగ్ చేసి దాన్ని అయితే పడేసిండు. ఇంకా వాళ్ళ నాన్న అయితే సైకిల్ తెచ్చిండు. ఇంకా సైకిల్ తేవడానికైతే మా నాన్న అయితే పైసలు ఇచ్చాడు. ఇంకా పైసలు తీసుకొని అయితే మేము సైకిల్ తెచ్చుకున్నాం. ఇంకా ఇల్లు ఊడ్చేది అయిపోయిన తర్వాత అయితే సింక్లోనే బాసనలు అయితే తోముతాను. ఇంకా సింక్ అంతా చూసారా ఎలా అయిపోయిందో. ఇదైతే పాకర పట్టేసింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అయితే ఇలా అయ్యింది. ఎంత క్లీన్ చేసుకున్నా అయితే సింక్ అయితే పాకర అయితే పోవడం లేదు.
ఇంకా మేమైతే ట్యాప్ ఇవన్నీ ఇంట్లోనే ఫిట్ చేసుకున్నాం కదా, సింక్లోనే ఇంకా బాసన్లు అయితే తోముతాను. బాసన్లు అయితే అన్నీ తోమడం అయిపోయింది. ఈరోజు అయితే చాలా గిన్నెలు అయ్యాయి. ఇంకా పాల గిన్నెలు, కూర గిన్నె, చాయ్ గిన్నె ఇవన్నీ చాలానే ఉన్నాయి. సింక్లో ఎందుకో ఈ మధ్య వాటర్ అయితే సరిగ్గా పోవడం లేదండి, ఎప్పుడూ లీకేజ్గానే ఉంటుంది. మా వారైతే మొన్న సింక్లో వాటర్ పోవడం లేదని మొత్తం పైప్ లైన్లో క్లీన్ చేశాడు, అయినా పోవడం లేదు, ఎందుకో ఏమో మరి. ఇంట్లో పని అయితే పూర్తయిపోయింది. ఉదయం అయితే పాలు మిగిలున్నాయి. ఇంకా చాయ్ పెట్టుకున్నాకైతే కొన్ని పాలైతే ఉంచుతాము. ఇంకా పాపకు తాగిపియడానికి కానీ, మా చిన్నోడు ఎప్పుడన్నా మళ్ళీ చాయ్ అడిగితే కానీ పెట్టడానికి. చాయ్ అంటే మేము చాయ్ పెట్టుకోమండి, ఇంకా పాలల్లో బ్రూ పొడి వేసి ఇస్తాను. అదైతే మా చిన్నోనికి చాయ్ అని చెప్తాను. ఇంకా మాకు అదే అలవాటు అయిపోయింది, మా చిన్నోని కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా మా చిన్నోడైతే సాయంత్రం అయ్యాకైతే వాళ్ళ నాన్నింటైతే చెలకకు వెళ్ళాడు. ఇంకా చెలకకి వెళ్ళి వచ్చేసరికి వాడికి ఏమైనా చేసి పెడదామని సేమియా అయితే చేస్తున్నాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మధ్యలో మా పాప అయితే సౌండ్ చేస్తుందండి. ఇంకా ఆడుకుంటుంది కదా, ఇంకా వాయిస్ ఓవర్కి సౌండ్ వినబడుతుంది. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా వాయిస్ ఓవర్లో వాళ్ళ సౌండ్ వినబడుతుంది. ఇంకా సేమియా అయితే ముందైతే నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే నెయ్యి అయితే ఎక్కడ కొనుక్కొచ్చుకోనండి, ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాను. ఇంకా పాలు తెచ్చుకున్నప్పుడైతే పాల మీద ఉన్న మీగడ తీసుకొని అయితే దాన్ని మొత్తం స్టోరేజ్ చేసి ఇంకా నెయ్యి అయితే చేసుకుంటాను. ఇంకా నెయ్యి అయితే ఇప్పుడు చాలానే ఉంది, ఇంకా నెయ్యితో పాటు మీగడ కూడా ఉంది. ఒకసారి అయితే నేను ఎలా నెయ్యి చేసుకుంటానో వీడియో చేసి అయితే పెడతాను. ఉదయం పాలైతే మిగిలాయని చెప్పాను కదా, పాలు పోసి కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇంక అందులోనే షుగర్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ చక్కెర వేసుకోను, మా వారికి ఎక్కువ చక్కెర వేస్తే నచ్చదు. ఇంకా చాలా తియ్యగా చేసావు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందుకే నాకు సర్జరీ అయింది కదా, ఎక్కువగా ఏమీ తినడం లేదు. ఇంకా సేమియా అయితే వేస్తున్నాను, అంతలోనే కరెంటు పోయింది. ఇప్పుడైతే కరెంటు మారుతుందండి. ఇదైతే సాయంత్రం కదా, కరెంటు మారి వచ్చేలోపు అయితే మన సేమియా అయితే అయిపోయింది. ఇంకా సేమియా అయితే మొత్తం దగ్గర పడిందండి. ఇంకా సేమియా అయితే నేను ఎప్పుడూ ఇలా సాయంత్రమే చేసుకుంటాను. సేమియా అయితే అయిపోయింది. ఇంకా అయితే కిస్మిస్ బాదం వేస్తున్నాను. ప్యాకెట్ అయితే తెచ్చాను, అందులో అయితే ఎన్ని లేవు. మళ్ళీ ప్యాకెట్కి అయితే 10 రూపీస్ బొక్క. మనమైతే సపరేట్గా అవన్నీ తెచ్చుకున్నదే చాలా బెస్ట్. ఇంకా మా వాళ్ళైతే ఇంట్లో ఎవరు లేరు, ఇంకా వాళ్ళైతే చెలగకపోయారు. వాళ్ళు వచ్చేసరికి అయితే నేను ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇంకా నేనైతే సేమియా తిందామని సేమియా అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న స్పూన్ తోటి అయితే సేమియానే వచ్చింది, కానీ పాలైతే రావడం లేదు. మళ్ళీ సపరేట్గా పాలైతే వంచుకుంటున్నాను. ఇంకా ఈ మిగతా సేమియా అయితే మా చిన్నోనికి మా వారికి అయితే ఉంచాను. ఇంకా సేమియా అయితే చాలా వేడిగా ఉంది. ఇంకా సేమియా అయితే టేస్టీగా కూడా అయ్యింది. నేను అయితే ఎలా అవుతుందో అనుకున్నాను చేసేటప్పుడు, కాకపోతే టేస్ట్ అయితే బాగానే అయ్యింది. ఇంకా ఈరోజు అయితే సండే కదా, మూవీస్ అయితే మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. ఇంకా మా వారైతే నిన్ననే టీవీలో అయితే బ్యాలెన్స్ వేయించాడు. ఇంకా టైంపాస్ అవ్వడం లేదంటే టీవీలో అయితే బ్యాలెన్స్ వేయించాడు. ఇంకా టీవీ చూసుకుంటూ అయితే సేమియా తింటున్నాను. మా పాప అయితే పడుకుంది. ఇంకా మా పాప పడుకుంది, ఇంకా నా పని అంతా తీరిపోయింది. ఇంకా మా వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళ మొహం కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళకి సేమియా అయితే పెట్టించాను. ఇంకా అంతలోనే బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా వంట అయితే ఇప్పుడే చేయడం లేదండి, ఇంకా బియ్యం పక్కకు పెట్టుకున్నాను. అవి నానేసరికి ఈరోజైతే మా వారైతే చికెన్ తెచ్చాడు. ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా ఫ్రై కాకుండా కూరలాగానే చేసుకుంటాను. ఎందుకో నాకు ఫ్రై కన్నా అన్నంలో కర్రీలాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా చికెన్కి అయితే మేమైతే నూనె ఎక్కువగానే వేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను. ఆనియన్స్ ఇంకా వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా చికెన్ గురించి చెప్పనవసరం లేదండి, ఇంకా ఎలా చేసినా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాకైతే మటన్ కన్నా చికెన్ అయితే చాలా ఇష్టము. ఎందుకో నాకైతే ఈ మధ్య చాలా చికెన్ తినాలనిపిస్తుంది. కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదని మా వారైతే ఎక్కువగా చికెన్ అయితే ఏం తేడు. ఇంకా అడగంగా అయితే ఇంకా తప్పదు కదా అని తెస్తాడు. నేనైతే టమాటాలే వేసుకుంటాను చికెన్లో, ఎందుకంటే గ్రేవీగా ఉండాలని. చాలామంది అయితే దోసకాయలు వేస్తారు, నేనైతే దోసకాయలు వేసుకోను, టమాటా వేసి అయితే చేస్తున్నాను. ఇంకా మూత పెట్టి అయితే పక్కన పెట్టాను చికెన్ అయితే ఒక పక్క అయింది. ఇంకో పక్క అయితే అన్నం అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను. మా బియ్యంలో అయితే చాలా పురుగులు ఉన్నాయండి, ఎంత చెరిగినా కానీ మళ్ళీ మళ్ళీ పురుగులు కనిపిస్తున్నాయి.
ఒకసారి ఇలానే అయితే జల్లెడ పట్టాము. మళ్ళీ పురుగులు స్టార్ట్ అయ్యాయి. బియ్యములో అయితే పురుగులు పోవడానికి ఏమైనా చిట్కాలుంటే చెప్పండి మీరైతే. చికెన్ అయితే కొంచెం పక్కకు తీసుకున్నానండి. మా చిన్నోనికైతే కారం వేయకుండా చికెన్ అయితే ఫ్రై చేస్తాను. ఇంకా వాడికైతే ఇంక కడిగి పక్కన పెట్టాను కదండీ! స్టవ్ పైన పెట్టిన వెంటనే వాటర్ అయితే మొత్తం పోయేటట్టు స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి ఇంకా అన్ని మసాలాలు వేసి కొంచెం అయితే కారం వేస్తాను. మా చిన్నోనికి ఏంటో కానీ ఇంకా ఇప్పటివరకు కారం అయితే అలవాటు కావడం లేదు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే మా పిల్లలైతే తెగ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఒక పక్క అయితే మా పాప, ఇంకో పక్క అయితే మా బాబు. ఏంటో గానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకంటే ఎక్కువ వాళ్ళకే సంతోషంగా ఉంది. నాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడేస్తున్నారు. మన వీడియో చూసేవాళ్ళు కనీసం మన వీడియోకైతే ఒక లైక్ ఇవ్వచ్చు కదా! మీ ఒక లైక్, మీ షేర్ వల్ల నాకు మరింత వీడియోస్ చేయడానికి మోటివేటివ్‌గా ఉంటుంది కదా! వీడియోస్ అయితే ఈ మధ్య వైరల్ కావడం లేదండి. మన వీడియోస్ అయితే ఎప్పుడు వైరల్ అవుతుందో మనమైతే యూట్యూబ్‌లో ఎప్పుడు ఫేమస్ అవుతామో ఏమో! ఇంకా వీడియోస్ తీయడం, పోస్ట్ చేయడం కానీ మన వీడియోస్ అయితే వ్యూసే రావడం లేదు. ఇంక ఈ మధ్య అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదని చెప్తున్నాను కదండీ! ఇంక ఇప్పుడైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతాను. ఇంతకుముందుకైతే తానైతే ట్రైపాడ్ స్టాండ్ లేకపోయినందుకైతే వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పుడైతే రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి. ఇంకా లాస్ట్‌కి అయితే చికెన్ మసాలా వేస్తున్నాను. మనం ఎంత చికెన్ చేసినా మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది. చికెన్ మసాలా వేసినెమ్మటే చికెన్‌కైతే చాలా టేస్ట్ వస్తుందండి. మనం ఎంత కర్రీ చేసినా మసాలా వేస్తేనే ఆ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. నేనైతే ఎవరెస్ట్ మసాలా అయితేనే వాడతాను. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక పక్క అయితే చికెన్ రెడీ అయిపోయింది. ఇంకో పక్క అయితే మా చిన్నోనికైతే ఫ్రై చేశానని చెప్పాను కదా! ఇంకా అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా వీడియోలో చూస్తుంటే అయితే ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసినాకైతే ఆయిల్ అయితే మొత్తం పీల్చేసుకుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో అయితే నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.